నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. కడపలో పంటలు ఎండిపోతున్న సమయంలో కానీ మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం కుప్పంలో నీళ్లు తీసుకొచ్చా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అయితే ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, ఇక్కడ పంటలు ఏమో ఎండిపోతున్నాయి మన కడపలో, కానీ కుప్పంలో వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం నేను నీళ్ళు తీసుకొచ్చినా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో అసలు దీన్ని ఎలా చూడాలి సార్? ఒకటి ఏంటంటే రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడు ఒక సామెత చెప్పేవాడు, ఏదో పిన్నమ్మకి గాజులు చేపిస్తాను అని చెప్పి, అమ్మకి అన్నం పెట్టలేనివాడు చేపిస్తానని చెప్పి ఆయన తరచూ వాడేటువంటి ఒక సామెత. అసెంబ్లీలో కానీ అసెంబ్లీ బయట కానీ రాజశేఖర రెడ్డి అది వాడేవాళ్ళు. ఎవరి గురించి వాడేవాళ్ళు అంటే ఎక్కువ చంద్రబాబు నాయుడు గురించి వాడేవాళ్ళు. అమ్మకి తిండి పెట్టలేని వాళ్ళు పిన్నమ్మకి బంగారు గాజులు చేపిస్తానన్నాడంట అని చెప్పి అలా చంద్రబాబు నాయుడు మీద సెటర్లు వేస్తుండేవాడు. అలాగే ఇప్పుడు ఈ సామెతని రాజశేఖర రెడ్డి అప్పట్లో వాడేటువంటి సామెతని కనుక జగన్మోహన్ రెడ్డికి కనుక మనం అన్వయింపజేస్తే ఎగ్జాక్ట్గా సరిపోతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే కడప సొంత జిల్లా, పులివెందుల సొంత నియోజకవర్గం, అక్కడ డ్రౌట్ వచ్చి కరువు వచ్చి పంటలు ఎండిపోతున్నాయి. అక్కడ పులివెందుల్లో కడప జిల్లాలో నీళ్ళు లేక అక్కడ పరిస్థితి అలా ఉంటే పంటలు ఎండిపోతున్న పరిస్థితుల్లో వాళ్ళని ఆదుకోలేనటువంటి జగన్మోహన్ రెడ్డి కుప్పంకి వెళ్ళి కుప్పంలో నేను నీళ్ళు ఇచ్చానని చెప్పి ఆయన చెప్తున్నాడు. 34 ఏళ్ళుగా మీరు చంద్రబాబు నాయుడు గెలిపిస్తున్నారు, భరిస్తున్నారు, మీరు మీ సహనానికి నా జోహార్లు అని అంటూ ఆయన ఒక సెటర్ వేస్తూ చంద్రబాబు నాయుడు అసలు ఇన్ని సంవత్సరాలు ఎలా భరాయించారు అని చెప్పి ఆయన అడిగారు. వరుసగా ఆయన్ని 7 సార్లు గెలిపించారంటే చంద్రబాబు నాయుడు ఎంత చేస్తే గెలిపించుండాలి అక్కడ ప్రజలు? అంటే అక్కడ ప్రజలు అమాయకులు అనుకొని చెప్పి ఈయన ఆడ మాట్లాడా, లేదంటే ప్రజలు విఘ్నులు కాదని చెప్పి అనుకుంటున్నాడా అనేది ఒకటి. ప్రజలకు విఘ్నత ఉంటుంది. చంద్రబాబు నాయుడు ఏం చేశాడో ప్రజలకు తెలుసు. ఈయన పోయి ఆయన అసలు చంద్రబాబు నాయుడు ఎలా భరాయిస్తున్నారు ఇన్ని సంవత్సరాల పాట అని చెప్పి మీకు జోహార్లు అని చెప్పి ఆయన చెప్పడం అనేది ప్రజలను కించపరిచినట్టే. అక్కడ ఇంకోటి ఏంటంటే అక్కడ పోయి ఆయన కృష్ణా వాటర్ని ఇచ్చాడు కుప్పం నియోజకవర్గానికి. ఎక్కడి నుంచి ఇచ్చాడు? కుప్పం ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత తయారు చేసింది హంద్రీనీవా కాదు, ఎప్పటి నుంచో జరుగుతుంది. ఇప్పుడు పోలవరం ఉంది, పోలవరం దాదాపు 40-50 సంవత్సరాల నుంచి అది నడుస్తూ ఉంది. బై లక్గా అది పూర్తయ్యే నాటికి ఎవరు సీఎం ఉంటారో దానికి ఇనాగ్రేట్ చేస్తారు. అయినంత మాత్రాన్ని చేత అది ఆ సీఎంకి దక్కుతుందని అంటే ఎలా? నువ్వు ఇక్కడ హైదరాబాద్లో మెట్రో ప్రాజెక్ట్ ఉంది, ఎప్పుడో చంద్రబాబు నాయుడు దాన్ని శంకుస్థాపన చేశాడు. ఓపెన్ చేసేటప్పటికి కేసీఆర్ వచ్చాడు. మెట్రో చేసింది ఎవరైనా కేసీఆర్ అని అంటే ఎట్టు కుదురుతుంది? కాదు కదా. అది పరిపాలనలో భాగంగా ప్రభుత్వాలు మారిపోతుంటే ఆ ప్రభుత్వాలు మారిపోతున్నప్పుడు ఆ ప్రాజెక్టులని ప్రోగ్రెస్గా తీసుకెళ్ళటం కొంతమంది తీసుకెళ్ళగలరు, కొంతమంది తీసుకొని వెళ్ళలేరు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే చంద్రబాబు నాయుడు అమరావతి రాజధానిని తయారు చేశాడు. 33,000 ఎకరాలు రైతుల నుంచి సేకరించారు. ఆ ప్రాజెక్ట్ని తీసుకెళ్ళాలి, ముందుకు తీసుకెళ్లాల్సిన జగన్మోహన్ రెడ్డి దాన్ని కూల్చేశారు. ఎందుకు? చంద్రబాబు నాయుడు పేరు వస్తుందని. ప్రజావేదిక చంద్రబాబు నాయుడు కట్టించారు కాబట్టి దాన్ని కూల్చేశారు. అది కాదు కదా పరిపాలన అంటే. ఇప్పుడు అప్పట్లో ఇప్పుడు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎవరెవరు ఏం చేసినా కానీ దాని మీద పరిపాలన చేసుకుంటూ పోతారు. పునాదులు వేస్తారు. పునాదులు వేసిన తర్వాత ఎవరు తగ్గట్టు వాళ్ళు దాన్ని కట్టుకుంటూ వస్తారు. కొంతమంది ఇంటిని నిదానంగా కట్టచ్చు, కొంతమంది స్పీడ్గా కట్టచ్చు, కొంతమంది అందంగా కట్టచ్చు, కొంతమంది విశాలంగా కట్టుకోవచ్చు, కొంతమంది కాస్ట్లీగా కట్టుకోవచ్చు. వాళ్ళ ఆలోచన తీరు బట్టి ఉంటుంది. అలాగే సీఎంలు కూడా వాళ్ళ ఆలోచన తీరుని బట్టి వాళ్ళ పరిపాలన ఉంటుంది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి కుప్పం వెళ్ళి ఆయన ఏం చేశాడు? హంద్రీనీవా సుజల స్రవంతి రిజర్వాయర్ నుండి ఇటీవల నిర్మించిన బ్రాంచ్ కెనాల్ ద్వారా కుప్పం పట్టణానికి నీటిని విడుదల చేశాడు. ఇది హంద్రీనీవా నుంచి ఒక బ్రాంచ్ కెనాల్ నిర్మించి నీళ్ళు ఇచ్చాడు. అయినంత మాత్రం చేత ఈయన హయాంలో కృష్ణా నీళ్లు ఎట్టొస్తాయి? హంద్రీనీవా ప్రాజెక్ట్ ఉంటేనే కదా నీకు బ్రాంచ్ కెనాల్ నీళ్ళు వచ్చేది. హంద్రీనీవా ప్రాజెక్ట్ ఎప్పుడుదో దాదాపు 5-6 ముఖ్యమంత్రులు అయిపోయారు ఈ హంద్రీనీవా దీని గురించి. హంద్రీనీవా సుజల స్రవంతి రిజర్వాయర్ దానికి సంబంధించి అనేక మంది చెప్పినా కానీ నెరవేరలా. కొన్ని నెరవేరడానికి కొన్ని సుదీర్ఘమైనటువంటి కాలం పడుతుంది, చాలా కాలం పడుతుంది. సో అలా ఇప్పుడు నేను బ్రాంచ్ కెనాల్ని ఓపెన్ చేసి మీకు మంచినీళ్ళు ఇస్తున్నాను కాబట్టి నేను ఇచ్చాను కృష్ణా నీళ్ళు అని చెప్తారు జగన్మోహన్ రెడ్డి. అందుకే అసలు ఇన్ని సంవత్సరాలు నేను చంద్రబాబు నాయుడు ఇవ్వలేకపోయాడు, నేను ఇచ్చానని చెప్తున్నారు. సో అప్పటిదాకా ప్రోగ్రెస్ అయితే కొంత ఉంటుంది కదా వెనక. ఆ ప్రోగ్రెస్ని తీసుకోకుండా ఈయన
దాన్ని చెప్పి ఆ చంద్రబాబు నాయుడిని అక్కడ కొంత సైటరిక్గా వ్యాఖ్యానంగా చేయడం జరిగింది. సో అంజనీ నివాస్ సుజల శ్రావంతి బ్రాంచ్ కెనాల్ ద్వారా కుప్పం పట్టణానికి నీటిని విడుదల చేశారు ఆయన నిన్న. చేసి ఆయన అలాంటి కామెంట్లు చేశారు. సో చంద్రబాబు నాయుడు కుప్పం మంచినీటి సమస్యను తీర్చలేకపోయాడు, నేనే తీరుస్తున్నాను అని చెప్పి ఆయన చెప్తూ ఇన్ని దశాబ్దాల పాటు కుప్పంకు ప్రాధాన్యత వహించాడు చంద్రబాబు నాయుడు. అఖండ విజయాలను అందించారు మీరు. అయితే 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గట్టి పోటీని ఎదుర్కొన్నారు. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మీరు సహకరించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించండి, చంద్రబాబు నాయుడిని ఓడించండి. ఇది ఆయన చెప్పినటువంటి స్లోగన్ అక్కడ కుప్పంలో. ఇప్పుడు అదే మీరు పులివెందులు వెళ్తే, రీసెంట్గా పులివెందులు వెళ్ళేటప్పుడు జగన్మోహన్ రెడ్డి పులివెందులు వెళ్ళినప్పుడు నీ మీద రాళ్ళు ఎందుకు వేసేట ప్రయత్నం చేశారు అక్కడ ఉండే ప్రజలు? నువ్వు సొంత నియోజకవర్గంలో సుభిక్షంగా ఉంటే, సొంత నియోజకవర్గంలో నువ్వు డెవలప్ చేస్తే కడప స్టీల్ ప్లాంట్ ఎందుకు నిర్మించలేకపోయావు? కడప స్టీల్ ప్లాంట్ ఎప్పుడో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే కదా దాన్ని శంకుస్థాపన చేసింది. బ్రాహ్మణ స్టీల్ని గాలి జనార్దన్ రెడ్డి అను వైఎస్ రాజశేఖర రెడ్డి ఇద్దరు కలిసి ఒక పెద్ద భారీ ఎత్తున అక్కడ స్టీల్ ప్లాంట్ రాబోతుంది, కొన్ని వేల మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పారు కదా. అది జరిగి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇప్పటి వరకు ఎందుకు కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మించలేకపోయారు? సొంత జిల్లానే కదా, సొంత జిల్లాలో నువ్వు అనుకున్నది చేయలేకపోయావు కదా, ఉద్యోగ ఉపాధి ఇవ్వలేకపోయారు కదా. పులివెందులు ఇవాళ పంటలు ఎండిపోతున్నాయి కదా. ఒకవైపు నుంచి పంటలు ఎండిపోతుంటే రైతులు నష్టపోతుంటే, అక్కడ ఆత్మహత్య దిశగా రైతులు వెళ్తుంటే అక్కడ పడుచుకోకుండా కుప్పంకి వెళ్ళి చంద్రబాబు నాయుడు నియోజకవర్గం, చంద్రబాబు నాయుడు అందరి నివాస్ సుజల శ్రావంతి రిజర్వాయర్స్ ఇవన్నీ కూడా వాళ్ళు డిజైన్ చేసినాయి. ఆ డిజైన్ చేసిన ప్రాజెక్ట్స్ని నువ్వు ఇప్పుడు బ్రాంచ్ కెనాల్ ఏర్పాటు చేసి నువ్వు మంచినీళ్ళు ఇచ్చినంత మాత్రాన అసలు పునాది వేసిన వాళ్ళు ఏం కావాలి? ఆ తర్వాత దాన్ని ప్రోగ్రెస్లోకి తీసుకొచ్చిన ఏం కావాలి? నువ్వు ఆకాశం నుంచి ఒకేసారి ఊడిపడలేదు కదా బ్రాంచ్ కెనాల్. రైట్ సార్. అలాగని ఇప్పుడు రాజధాని కూడా చేసేస్తే అయిపోయింది కదా సార్, మరి దీనికి మాత్రం ఎందుకు తన ముందడుగు వేయలేకపోయారు సార్? అదే చెప్తుంది, ఒక్కొక్కరు ఆలోచన శైలిని బట్టి ఉంటుంది, ఒక్కొక్క ముఖ్యమంత్రి ఆలోచన శైలిని బట్టి ఉంటుంది. అందుకే ఈ మధ్య కాలంలో కూడా ఇప్పుడు అనేక మంది అనేది ఏంటి, జయప్రకాష్ నారాయణ కానీ లేదంటే ఎవరైతే మేధావులు ఉన్నారు, సమాజంలో సామాజికవేత్తలు ఉన్నారు, వీళ్ళందరూ అనేది ఏంది, చేయగలిగినంత వరకు చేస్తారు ఎవరైనా సరే. అక్కడి నుంచి నీకు చేతనైతే నీ స్పీడ్గా మొదలుపెట్టు. ఎగ్జాంపుల్ తెలంగాణలో మేడిగడ్డ ప్రాజెక్టు ఉంది, మేడిగడ్డ కుంగిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది, అది పనికిరాని ప్రాజెక్టు అంటున్నారు. సరే పనికి వస్తుందో పనికిరాదో, ముందైతే కేసీఆర్ అయితే దాన్ని కట్టాడు కదా 1,00,000 కోట్లతోటి. అది పనికిరాదు కాబట్టి కూల్చేసే పరిస్థితి రేవంత్ రెడ్డి తీసుకురాడు కదా. దాన్ని మరమ్మతులు ఎలా చేయాలో ఆలోచిస్తున్నాడు. సో అది పనికిరాదు కాబట్టి దాన్ని కూల్చేయండి అని చెప్పి అనలేం కదా. కానీ జగన్మోహన్ రెడ్డి ఏంటి, అక్కడ అమరావతి ఉండకూడదు కాబట్టి అక్కడ దాన్ని కూల్చేయండి, రోడ్లు కూడా దవ్విచ్చేసాడు, అక్కడ రోడ్లు కూడా లేకుండా చేశారు. సో ఇలాంటివి చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి, అందుకే వాళ్ళ నాన్న బతికున్న రోజులు అనేటువంటి సామెత ఏంటంటే, తల్లికి అన్నం పెట్టలు ఉన్నాడు, పిన్నంకి బంగారు గదులు చేపిస్తానని చెప్పాడంట అన్నట్టు. ఈయన పులివెందుల కడప జిల్లాలో పంటలు ఎండిపోతుంటే వాళ్ళని ఆదుకోలేక, అక్కడ మంచినీళ్ళు లేక ఉండేటువంటి ప్రాంతాలు ఉంటే ఇవాళ కూడా మంచినీళ్ళు తాగడానికి లేవు, అక్కడ ఇంటింటికి కుళాయి లేదు. ఈయన పోయి అక్కడ నేను కుప్పం ప్రజలకు మంచినీళ్ళు ఇచ్చానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెబుతారు. సరే ఇస్తే మంచిదే, దాన్నేం కాదంటలా, డెవలప్మెంట్ చేస్తే. ఆడ పోయి కుప్పం పోయో, నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు, నువ్వు చేయాల్సింది చేసావు. అందరి నివా నుంచి బ్రాంచ్ కెనాల్ ఏర్పాటు చేసి నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చావు, ఓకే, వెల్ అండ్ గుడ్, దాన్ని ఏం తప్పు పట్టడం వల్ల. కానీ అంతకు ముందు వాళ్ళు అసలు ఏం చేయలేదు, నేనే చేశాను అంటే అది నమ్మశక్యం కాదు కదా. ప్లస్ ఇంకోటి, నువ్వు చేయాల్సిన చోట చేయకుండా ఇంకో చోట చేసి నేను చేశానంటే ఎట్లా కుదరదు కదా. సో అట్లా అంటే నేల విడిచి సాము చేస్తున్నట్టు అనిపిస్తుంది ఆయన. సో విమర్శించవచ్చు, కానీ వాస్తవాలకు దగ్గరగా ఉండాలి కదా. వాస్తవాలకు దూరంగా విమర్శించి ఏదో విమర్శించాలి కాబట్టి విమర్శిస్తే, మరి ఒకవేళ నీ వైపు చూపిస్తే 4 వేళ్ళు నీ వైపు చూపిస్తే, ఒకవేళ ఎదుటోళ్ళ వైపు చూపిస్తే 4 వేళ్ళు నీ వైపు చూపిస్తుంది. ఇప్పుడు ఏమంటున్నారు అందరూ, నీ కడప సంగతి ఏంది, నీ పులివెందుల సంగతి ఏంది అని అడుగుతున్నారు. దానికి సమాధానం ఏం చెప్తాడు? అక్కడ ప్రజలేమో ఈయన పోతే కూడా రాళ్ళు వేసి టమాటాలు వేసే పరిస్థితి వచ్చింది కదా. ఎందుకు వచ్చింది? మరి ఇన్ని సంవత్సరాల నుంచి గెలిపిస్తున్నారు కదా, కొన్ని తరతరాలుగా గెలిపిస్తున్నారు కదా వైఎస్ ఫ్యామిలీని పులివెందుల. మరి పులివెందులు ఇవాళ కూడా ఎందుకు వెనకబడి ఉంది? దానికి ఏం సమాధానం చెప్తారు? ఇవన్నీ అడుగుతారు కదా. సో కాబట్టి ఇప్పుడు విమర్శించేటప్పుడు కొంచెం ఆలోచించాలి. బట్ ఎనీహో కుప్పం ప్రజలకి నీళ్ళు ఇచ్చినందువల్ల మంచిదే, అప్రిషియేట్ చేయాల్సిందే. కానీ ఆయన చేసేటువంటి ఆరోపణలు కానీ, అభియోగాలు కానీ, విమర్శలు కానీ అర్థవంతంగా లేవు. అవి ఆయన వైపే చూపించేలాగా కనిపిస్తున్నాయని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.